వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. స్వాగతం. భారత ఆర్థిక వ్యవస్థ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అవును. ఈరోజు మనం ఆ సముద్రంలోకి కొన్ని ప్రశ్నలనే గాలం వేసి కొన్ని ముఖ్యమైన ముత్యాలను బయటకు తీయబోతున్నాం. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదొక క్విజ్ లాంటిదే. కానీ ఇక్కడ సరైన సమాధానం చెప్పడం మొదటి మెట్టు మాత్రమే. ఆ సమాధానం ఎందుకు సరైనది, దాని వెనుక ఉన్న కథేంటి, దాని ప్రభావమేంటి అని లోతుగా తెలుసుకోవడమే మన లక్ష్యం. కరెక్ట్. నేను ప్రశ్నలు అడుగుతాను, మన నిపుణులు వాటిని విడమరిచి విశ్లేషిస్తారు. సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా. ఇది కేవలం జ్ఞానాన్ని పరీక్షించుకోవడం కాదు, మన అవగాహనను పెంచుకునే ఒక ప్రయాణం. మొదలు పెడదాం. సరే, మన మొదటి ప్రశ్న మన ఆర్థిక ప్రయాణం మొదలైనప్పుడు గురించి. భారతదేశంలో ప్రణాళికా సంఘం అంటే ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఎంపికలు 1950, 1952, 1954 లేదా 1956? దీనికి సరైన సమాధానం 1950. 1950. అవును. మార్చి 15, 1950న భారత ప్రభుత్వం ఒక కార్యనిర్వాహక తీర్మానం ద్వారా దీన్ని ఏర్పాటు చేసింది. దీని వెనుక ఒక పెద్ద ఆలోచన ఉంది. ఏంటది? అప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన దేశం కదా, వనరులు తక్కువ, అవసరాలు చాలా ఎక్కువ. వాటిని ఎలా ఖర్చు పెట్టాలి, ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి అవునవును. అనే ప్రశ్నలకు సమాధానంగా సోవియట్ యూనియన్ యొక్క పంచవర్ష ప్రణాళికల స్ఫూర్తితో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మొదటి చైర్మన్గా అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వ్యవహరించారు. అంటే ఇది కేవలం ఒక ఆఫీస్ను ఏర్పాటు చేయడం లాంటిది కాదనమాట. మన దేశ భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలి అనేదానికి ఒక దిశానిర్దేశం చేసిన సంస్థ. ఖచ్చితంగా. ఒక బ్లూ ప్రింట్ లాంటిది. మరి మిగతా సంవత్సరాల ప్రాముఖ్యతేమిటి? 1952, 56 లాంటివి? అవి కూడా ముఖ్యమైన మైలురాళ్లే. ఉదాహరణకు 1952లో మొదటి పంచవర్ష ప్రణాళిక పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. ఓకే. ఇక 1956లో మనందరికీ తెలిసిన మహలనోబిస్ మోడల్ ఆధారంగా రెండవ పంచవర్ష ప్రణాళిక మొదలైంది. ఇది భారీ పరిశ్రమలపై దృష్టి పెట్టింది. రైట్. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఈ ప్రణాళిక సంఘం స్థానంలో 2015లో నీతి ఆయోగ్ అనే కొత్త సంస్థ వచ్చింది. మీరు ప్రణాళికల వెనుక ఉన్న స్ఫూర్తి సోషలిజం అన్నారు. అది మన రెండవ ప్రశ్నకు దారితీస్తుంది. అవును. సామ్యవాద సమాజానికి సంబంధించి ఈ వాక్యాలలో ఏది సరైనది? 1. సమాజ అవసరాలకు అనుగుణంగా ఏ వస్తువులను ఉత్పత్తి చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2. ఉత్పత్తి చేయబడిన వస్తువులు కొనుగోలు శక్తి అంటే పర్చేసింగ్ పవర్ ఆధారంగా ప్రజలకు పంపిణీ చేయబడతాయి. ఇక్కడ సరైన సమాధానం కేవలం మొదటి వాక్యం మాత్రమే. కేవలం ఒకటా? అవును. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే, సామ్యవాద ఆర్థిక వ్యవస్థను ఒక కుటుంబంలా ఊహించుకోండి. ఇంట్లో ఏం వండాలి, ఎవరికి ఎంత పెట్టాలి అనేది తల్లిదండ్రులు అంటే ఇక్కడ ప్రభుత్వం అందరి ఆరోగ్యాన్ని, అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయిస్తారు. ఓకే. అంతేగాని ఏ పిల్లాడి దగ్గర ఎక్కువ డబ్బులున్నాయని వాడికెక్కువ భోజనం పెట్టరు కదా. ఇక్కడ లాభం కాదు, సామాజిక సంక్షేమమే ముఖ్యమన్నమాట. అద్భుతమైన పోలిక. మరి రెండవ వాక్యం కొనుగోలు శక్తి గురించి మాట్లాడుతోంది. అది ఎందుకు తప్పు? అది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణం. క్యాపిటలిజం. అవును. దాన్ని ఒక పెద్ద షాపింగ్ మాల్లా ఊహించుకోండి. అక్కడ ఎవరి దగ్గర డబ్బుంటే వాళ్లు తమకు కావాల్సినవి కొనుక్కుంటారు. కొనుగోలు శక్తి లేనివారికి వస్తువులు అందకపోవచ్చు. నిజమే. సామ్యవాదంలో దీనికి విరుద్ధంగా సంపదతో సంబంధం లేకుండా వనరులను సమానంగా పంపిణీ చెయ్యాలనేది లక్ష్యం. అందుకే రెండవ వాక్యం తప్పు. స్పష్టంగా అర్థమైంది. ఇక మూడవ ప్రశ్న మన దేశ చరిత్రలో ఒక పెద్ద మలుపు, హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్. దీనికి సంబంధించి ఈ వాక్యాలలో ఏవి సరైనవి? 1. అధిక దిగుబడినిచ్చే వంగడాలను అంటే హెచ్వైవి సీడ్స్ ఉపయోగించడం వల్ల ఆహారధాన్యాల ఉత్పత్తిలో వచ్చిన భారీ పెరుగుదలనే హరిత విప్లవం అంటారు. 2. హరిత విప్లవం చిన్న మరియు ధనిక రైతులకు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చింది. ఇక్కడ సరైన సమాధానం I మరియు II రెండు సరైనవే. రెండునా? అవును, 2. మొదటి వాక్యం హరిత విప్లవానికి ఖచ్చితమైన నిర్వచనం. ఒకప్పుడు మనం ఆహారం కోసం ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లం. కాని ఈ కొత్త వంగడాల పుణ్యమాని
1960లలో 82 మిలియన్ టన్నులుగా ఉన్న మన ఆహార ధాన్యాల ఉత్పత్తి 1970ల నాటికి 120 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇది దేశాన్నే ఆకలి చావుల నుండి కాపాడింది. అయితే రెండో వాక్యంపై ఎప్పుడూ ఒక వాదన ఉంటుంది కదా, హరిత విప్లవం వల్ల ధనిక రైతులు మరింత ధనికులయ్యారు, కానీ చిన్న రైతులు అప్పుల పాలయ్యారని అంటారు. ఈ వ్యత్యాసాన్ని మనం విస్మరించగలమా? మీరు చాలా చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. ఇది నిజమే. మొదట్లో హెచ్వైవి విత్తనాలు, ఎరువులు, యంత్రాలు కొనడానికి డబ్బున్న ధనిక రైతులకే ఎక్కువ ప్రయోజనం కలిగింది. కరెక్ట్. కానీ ఈ అసమానతను గమనించిన ప్రభుత్వం చిన్న రైతులకు ఎరువులు, రుణాలపై రాయితీలు ఇవ్వడం మొదలుపెట్టింది. దీనివల్ల క్రమంగా చిన్న రైతులు కూడా ఈ సాంకేతికతను అందిపుచ్చుకోగలిగారు. ఓ అలాగా. అందుకే ఇద్దరూ లబ్ధి పొందారని చెప్పడం స్థూలంగా సరియైనదే. అయితే ఈ విప్లవం ఒక కత్తికి రెండు వైపులా పదునులాంటిది. అంటే ఒకవైపు ఆహార భద్రతనిచ్చింది, కాని మరోవైపు పంజాబ్, హర్యానా వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమై ప్రాంతీయ అసమానతలకు, అధిక రసాయనాల వాడకం వల్ల పర్యావరణ సమస్యలకు కూడా దారితీసింది. ఇది మనం స్వయం సమృద్ధి కోసం చెల్లించిన మూల్యం. అద్భుతమైన విశ్లేషణ. ఇప్పుడు కొంచెం టెక్నికల్ అంశంలోకి వెళ్దాం. ద్రవ్య సరఫరా గురించి. మనీ సప్లై. అవును. M4 ద్రవ్య సరఫరాలో ఏవి ఉంటాయి? ఐ వాణిజ్య బ్యాంకుల నికరకాల డిపాజిట్లు, నెట్ టైమ్ డిపాజిట్స్. 2 వాణిజ్య బ్యాంకుల నికర డిమాండ్ డిపాజిట్స్, నెట్ డిమాండ్ డిపాజిట్స్. 3 జాతీయ పొదుపు పత్రాలు, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్. దీనికి సరైన సమాధానం ఐ మరియు 2. ఓకే. ఈ M1, M2, M3, M4 అనేవి చాలామందిని గందరగోళానికి గురిచేస్తాయి. దీన్ని సులభంగా అర్థం చేసుకుందాం. చెప్పండి. ద్రవ్య సరఫరాను ఒక పెద్ద నీటి సరస్సులా ఊహించుకోండి. M1 అంటే ప్రజల చేతుల్లో, బ్యాంకుల్లో వెంటనే ఖర్చు చేయగల నీరు, అంటే కరెన్సీ, డిమాండ్ డిపాజిట్లు. M3 అంటే దానికి మరికొంత లోతులో ఉన్న నీరు, అంటే టైమ్ డిపాజిట్లు, ఎఫ్డీలు కూడా కలుస్తాయి. రైట్. డిపాజిట్లు. కాబట్టి సహజంగానే ఐ మరియు 2 రెండూ M4లో భాగమే. పోలిక బాగుంది. అంటే M4 అనేది ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం కొనుగోలు శక్తికి ఒక పెద్ద కొలమానం అన్నమాట. ఖచ్చితంగా. మరి జాతీయ పొదుపు పత్రాలను, అంటే NSCలను ఎందుకు మినహాయించారు? అది కూడా మన డబ్బునే కదా? మంచి ప్రశ్న. ఎందుకంటే NSCలను సులభంగా నగదుగా మార్చలేం. వాటికొక లాకిన్ పీరియడ్ ఉంటుంది. సరస్సులో చాలా లోతులో ఉన్న రాయి లాంటిది, అది నీటిలో భాగం కాదు. ఓ. అందుకే వాటిని ద్రవ్య సరఫరా కొలమానాల నుండి మినహాయించారు. స్పష్టంగా ఉంది. 5వ ప్రశ్న. ఆర్థిక వ్యవస్థలో అధిక డిమాండ్, అంటే ఎక్సెస్ డిమాండ్ పరిస్థితికి సంబంధించి ఏ వాక్యం సరైనది? ఐ సమతౌల్య ఉత్పత్తి స్థాయి పూర్తి ఉపాధి స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. 2 ఇది దీర్ఘకాలంలో ధరల తగ్గుదలకు దారితీస్తుంది. దీనికి జవాబు ఐ లేదా 2. ఏదీ కాదు. 2 కాదా? రెండూ కావు. అధిక డిమాండ్ను ద్రవ్యోల్బణ అంతరం, అంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అని కూడా అంటారు. ఓకే. దీన్ని ఒక ఉదాహరణతో చెప్తాను. ఒక కచేరీకి 1000 సీట్లు మాత్రమే ఉన్నాయనుకుందాం. ఇది ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యం. రైట్. కానీ టికెట్లు కొనడానికి 1200 మంది వచ్చారు. ఇదే అధిక డిమాండ్. అప్పుడేం జరుగుతుంది? టికెట్ ధర విపరీతంగా పెరుగుతుంది. ఖచ్చితంగా. అంతేగాని ఉత్పత్తి, అంటే సీట్ల సంఖ్య తక్కువగా ఉంది అని అనలేం. అదిప్పటికే ఫుల్ కెపాసిటీలో ఉంది. అలాగే డిమాండ్ ఎక్కువైతే ధరలు పెరుగుతాయి కానీ తగ్గవు. అందుకే 2 వాక్యాలు తప్పే. చాలా సింపుల్గా చెప్పారు. అర్థశాస్త్రం యొక్క ప్రాథమిక సూత్రం. సరే, 6వ ప్రశ్న. స్థూల అర్థశాస్త్రం, మ్యాక్రో ఎకనామిక్స్కు సంబంధించి ఏ వాక్యం సరైనది? ఐ సమగ్ర కొలమానాలపై దృష్టి సారించి ఆర్థిక వ్యవస్థను మొత్తంగా అధ్యయనం చేస్తారు. ఐ ఇది ఉపాధికి సంబంధించిన చర్యలతో వ్యవహరిస్తుంది. ఇక్కడ ఐ మరియు ఐ రెండూ సరైనవే. 2 సరైనవేనా? అవును. అర్థశాస్త్రాన్ని 2 భాగాలుగా చూడొచ్చు. సూక్ష్మ అంటే మైక్రో మరియు స్థూల అంటే మ్యాక్రో. అవును. మైక్రో అంటే అడవిలోని ఒక్కో చెట్టును పరిశీలించడం లాంటిది. ఒక వ్యక్తి ఆదాయం, ఒక కంపెనీ లాభం గురించి చదవడం. స్థూల అర్థశాస్త్రమంటే మొత్తం అడవి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం. దేశ జీడీపీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి పెద్ద అంశాలన్నీ దీని కిందకే వస్తాయి. కాబట్టి 2 వాక్యాలు సరైనవే. ఇప్పుడు 7వ ప్రశ్నకు వద్దాం. ఒక వస్తువు యొక్క మొత్తం ప్రయోజనం, అంటే టోటల్ యూటిలిటీకి సంబంధించి ఏ వాక్యం సరైనది?
రైట్. ఐ ఇది వినియోగించిన వస్తువు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఐ ఇది ఒక వస్తువు యొక్క నిర్దిష్ట పరిమాణాన్ని వినియోగించడం ద్వారా పొందిన మొత్తం సంతృప్తి. దీనికి కూడా సమాధానం ఐ మరియు ఐ రెండు. ఓకే. రెండవ వాక్యం దాని నిర్వచనం. దీన్ని కూడా ఒక ఉదాహరణతో చూద్దాం. మీరు బాగా ఎండలో తిరిగి వచ్చి మంచినీళ్లు తాగుతున్నారు. మొదటి గ్లాసు ఇచ్చిన సంతృప్తి అంటే ఉపాంత ప్రయోజనం అమోఘం. రెండో గ్లాసు కొంచెం తక్కువ. నాలుగో గ్లాస్ కాగేసరికి ఇక చాలు అనిపిస్తుంది. నిజమే. ఈ 4 గ్లాసుల నుండి మీకు కలిపి వచ్చిన మొత్తం సంతృప్తే మొత్తం ప్రయోజనం. సహజంగానే ఈ మొత్తం సంతృప్తి మీరు ఎన్ని గ్లాసులు తాగారు అనే పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి 2 వాక్యాలు సరైనవే. తదుపరి ప్రశ్న 8వది. వీటిలో ఏది సరిగ్గా జతపర్చబడింది? ఐ డిమాండ్ కర్వ్ క్రిందికి వాలుగా ఉంటుంది, డౌన్వర్డ్ స్లోపింగ్. ఐ బడ్జెట్ లైన్ అది కూడా క్రిందికి వాలుగా ఉంటుంది. ఇక్కడ కూడా ఐ మరియు ఐ రెండు సరైన జతలే. రెండునా? అవును. డిమాండ్ కర్వ్ ఎందుకు క్రిందికి వాలుగా ఉంటుందంటే ఉల్లిపాయల ధర పెరిగితే మనం వాటి వాడకం తగ్గిస్తాం, ధర తగ్గితే ఎక్కువగా కొంటాం. అవును. ఈ విలోమ సంబంధం వల్లే ఆ గీత పైనుంచి క్రిందికి వస్తుంది. బడ్జెట్ లైన్ కూడా అంతే. మీ దగ్గర 100 రూపాయలున్నాయి, దాంతో సమోసాలు టీ కొనాలి. మీరు ఎక్కువ సమోసాలు కొనాలంటే ఖచ్చితంగా టీ తక్కువ తాగాల్సొస్తుంది. కరెక్ట్. ఆపర్చునిటీ కాస్ట్. అవును. ఈ ఇచ్చిపుచ్చుకోవడమే బడ్జెట్ లైన్ను కూడా క్రిందికి వాలుగా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన, కొంచెం గందరగోళంగా అనిపించే ప్రశ్న. గిఫెన్ వస్తువు, గిఫెన్ గుడ్ కు ఏ షరతులు వర్తిస్తాయి? ఇది చాలా ముఖ్యమైనది. ఐ ఆదాయ ప్రభావం, ఇన్కమ్ ఎఫెక్ట్, ప్రత్యామ్నాయ ప్రభావం, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ కంటే బలంగా ఉంటుంది. ఐ వస్తువు డిమాండ్ దాని ధరకు ప్రతికూలంగా సంబంధం కలిగి ఉంటుంది. దీనికి సరైన సమాధానం కేవలం ఐ మాత్రమే. కేవలం ఒక్కటేనా? అవును. అసలు గిఫెన్ వస్తువు అంటేనే చాలా విచిత్రమైనది. దాని ధర పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఏంటి? ధర పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుందా? అవును. ఇది డిమాండ్ సూత్రానికి పూర్తి విరుద్ధం. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇది నిజ జీవితంలో అసాధ్యమనిపించేది. కాని ఐర్లాండ్లో బంగాళదుంప కరువు గురించి చదివాక దీని ప్రాముఖ్యత అర్థమైంది. ఒక పేద కుటుంబం ప్రధానంగా బంగాళదుంపలు, కొద్దిగా మాంసం తింటుంది అనుకుందాం. బంగాళదుంపల ధర పెరిగితే వాళ్ల దగ్గర మాంసం కొనడానికి డబ్బులు మిగలవు. రైట్. దాంతో వాళ్ళు ఆ కొద్దిపాటి మాంసాన్ని కూడా మానేసి బ్రతకడానికి ఆ పెరిగిన ధరకే మరిన్ని బంగాళదుంపలు కొంటారు. ఇక్కడ ధర పెరగడం వల్ల వారి కొనుగోలు శక్తి తగ్గి, అంటే ప్రతికూల ఆదాయ ప్రభావం, వేరే ప్రత్యామ్నాయం లేకుండా అదే వస్తువును ఎక్కువ కొనాల్సి వచ్చింది. అందుకే మొదటి వాక్యం సరైనది. అంటే రెండవ వాక్యం సాధారణ డిమాండ్ సూత్రం గురించి చెబుతోంది. అది గిఫెన్ వస్తువులకు వర్తించదు, అంతేనా? ఖచ్చితంగా. రెండవ వాక్యం ఉల్లిపాయలు, టమాటాల లాంటి సాధారణ వస్తువులకు వర్తిస్తుంది. కాని గిఫెన్ వస్తువులకు ధర, డిమాండ్ మధ్య అనుకూల సంబంధం ఉంటుంది. అందుకే అది తప్పు. క్లియర్. 10వ ప్రశ్న. డిమాండ్ కర్వ్లో మార్పు గురించి ఈ వాక్యాలలో ఏది సరైనది? ఐ సాధారణ వస్తువులకు, అంటే నార్మల్ గూడ్స్, డిమాండ్ కర్వ్ ఎడమవైపుకు కదులుతుంది. ఐ నిమ్నశ్రేణి వస్తువులకు, ఇన్ఫీరియర్ గూడ్స్, డిమాండ్ కర్వ్ కుడివైపుకు కదులుతుంది. ఇక్కడ సమాధానం ఐ లేదా ఐ ఏదీ కాదు. రెండూ కాదా? ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన 2 వాక్యాలు వాస్తవానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఓ, రివర్స్లో ఉన్నాయా? అవును. ఉదాహరణకు, మీకు ప్రమోషన్ వచ్చి జీతం పెరిగిందనుకోండి. అప్పుడు మీరు బజార్లో దొరికే చౌకబారు, టీ పొడి అంటే నిమ్నశ్రేణి వస్తువు వాడకం మానేసి మంచి బ్రాండెడ్ టీ పొడి అంటే సాధారణ వస్తువు కొంటారు. నిజమే. అంటే నిమ్నశ్రేణి వస్తువు డిమాండ్ తగ్గి దాని కర్వ్ ఎడమవైపుకు కదులుతుంది. సాధారణ వస్తువు డిమాండ్ పెరిగి దాని కర్వ్ కుడివైపుకు కదులుతుంది. ఇక్కడ వాక్యాలు తారుమారు చేసి ఇచ్చారు. అర్థమైంది. 11వ ప్రశ్న. మౌలిక సదుపాయాలు ఒక దేశ ఆర్థికాభివృద్ధికి ఎలా దోహదపడతాయి? ఐ ఉత్పత్తి కారకాల ఉత్పాదకతను పెంచడం ద్వారా. ఐ ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం ద్వారా. దీనికి సమాధానం చాలా స్పష్టం. ఐ మరియు ఐ రెండు. ఓకే. దీన్ని ఇలా ఆలోచించండి. మంచి రోడ్లు, కరెంటు అంటే ఆర్థిక మౌలిక సదుపాయాలు ఉంటే ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తి వేగంగా, చౌకగా జరుగుతుంది. ఇది మొదటి పాయింట్. అవును. అదే ఊరిలో మంచి బడి, ఆస్పత్రి అంటే సామాజిక మౌలిక సదుపాయాలు ఉంటే
అక్కడ పనిచేసే కార్మికుల పిల్లలు ఆరోగ్యంగా, విద్యావంతులుగా పెరుగుతారు. ఇది వారి జీవన నాణ్యతను పెంచుతుంది. దేశ అభివృద్ధికి ఈ 2 చక్రాలు అవసరమే. ఇప్పుడు కొన్ని వాస్తవ గణాంకాలకు సంబంధించిన ప్రశ్నలు. 2011-12 సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి పేదరిక రేఖ నెలకు ఎంతగా నిర్ణయించబడింది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సరియైన సమాధానం రూపాయలు 816. నెలకు 816 రూపాయలా? అవును. టెండూల్కర్ కమిటీ పద్ధతి ఆధారంగా అప్పటి ప్రణాళికా సంఘం ఈ గణాంకాలను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు నెలకు రూపాయలు 816 మరియు పట్టణ ప్రాంతాలకు రూపాయలు 1000గా పేదరిక రేఖను నిర్ణయించారు. నెలకు 816 రూపాయలు అంటే రోజుకు 27 రూపాయలు. ఆ మొత్తంతో జీవించటం సాధ్యమేనా? ఈ అంకె అప్పట్లో చాలా వివాదాస్పదమైంది కదా? అవును, తీవ్రంగా వివాదాస్పదమైంది. ఇది కేవలం కనీస క్యాలరీల వినియోగమాధారంగా లెక్కించిన గణాంకమని, నిజజీవిత వాస్తవాలకు దూరంగా ఉందని చాలామంది విమర్శించారు. నిజమే. పేదరికాన్ని ఎలా కొలవాలి అనేది ఇప్పటికీ ఆర్థికవేత్తల మధ్య పెద్ద చర్చనీయాంశమే. రైట్. తదుపరి ప్రశ్న. భారతదేశంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే నాబార్డ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇది 1982. 1982. అవును. నాబార్డ్ ఏర్పాటు వెనుక ఒక ముఖ్యమైన ఆలోచనుంది. నగరాల్లోని పెద్ద పరిశ్రమలకు రుణాలివ్వడానికి చాలా బ్యాంకులు ఉండేవి. కాని గ్రామాల్లోని రైతులకు, చిన్న చేతివృత్తుల వారికి అండగా నిలబడటానికి ఒక పెద్దన్నలాంటి బ్యాంక్ కావాలని శివరామన్ కమిటీ సిఫారసు చేసింది. ఆహా. ఆ లోటును పూరించడానికే నాబార్డొచ్చింది. ఇది గ్రామీణ భారతదేశానికి ఆర్థిక వెన్నెముక లాంటిది. ఓకే. 14వ ప్రశ్న. ఇంధన వనరుల గురించి. కిందివాట్లో సంప్రదాయేతర ఇంధన వనరులేవి? ఐ సౌరశక్తి, ఐ జలవిద్యుత్, ఐ అలల శక్తి. దీనికి సరైన సమాధానం ఐ మరియు ఐ. జలవిద్యుత్ కాదా? కాదు. సౌరశక్తి, అలల శక్తి వంటివి పునరుత్పాదకమైనవి, పర్యావరణానికి హాని చేయనివి. కాబట్టి అవి సంప్రదాయేతర వనరులు. అయితే ఇక్కడ జలవిద్యుత్ విషయంలో ఒక చిన్న మెలిక ఉంది. అవునా? ఏంటది? జలవిద్యుత్ కూడా పర్యావరణ అనుకూలమైనదే కదా? మనం అలానే అనుకుంటాం. కాని భారతదేశంలో నాగార్జునసాగర్ వంటి పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులను, వాటి పర్యావరణ ప్రభావం, అవి ఆక్రమించే భూమి కారణంగా సంప్రదాయ వనరుగా పరిగణిస్తారు. ఓ అలాగా? అవును. 25 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యమున్న చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులను మాత్రమే సంప్రదాయేతర కేటగిరీలో చేర్చారు. ఇది చాలామందికి తెలియని విషయం. ఇది నాక్కూడా కొత్త విషయమే. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు 15వ ప్రశ్న. 2011-12లో భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల నిష్పత్తి సుమారుగా ఎంత శాతం? సరైన సమాధానం 22%. 22%? అవును. మళ్ళీ ఇది టెండూల్కర్ కమిటీ పద్ధతి ప్రకారమే. 2011-12లో దేశ జనాభాలో సుమారు 21.9% మంది, అంటే దాదాపు ప్రతి 5గురిలో ఒకరు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని అంచనా. సరే. 16వ ప్రశ్న. మళ్ళీ మౌలిక సదుపాయాల వర్గీకరణ గురించి. ఈ వాక్యాలలో ఏవి సరైనవి? ఐ ఆర్థిక మౌలిక సదుపాయాలలో ఇంధనం, రవాణా మరియు కమ్యూనికేషన్ ఉంటాయి. సామాజిక మౌలిక సదుపాయాలలో విద్య, ఆరోగ్యం మరియు గృహ నిర్మాణం ఉంటాయి. ఇవి మరియు రెండూ సరైనవే. ఇది చాలా స్పష్టమైన వర్గీకరణ. ఓకే. ఆర్థిక వ్యవస్థ అనే యంత్రానికి కావలసిన హార్డ్వేర్ అంటే రోడ్లు, పోర్టులు, విద్యుత్, ఇవి ఆర్థిక మౌలిక సదుపాయాలు. రైట్. ఆ యంత్రాన్ని నడిపే మనుషులకు అవసరమైన సాఫ్ట్వేర్ అంటే చదువు, ఆరోగ్యం, ఇవి సామాజిక మౌలిక సదుపాయాలు. ఇక మన చివరి ప్రశ్న 17వది. పేదరిక నిర్మూలనా పథకం ప్రారంభించిన సంవత్సరం జతలలో ఏది సరిగ్గా సరిపోలింది? ఐ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ REGP 1985. 2 స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన SGSY 1999. దీనికి సరైన సమాధానం కేవలం ఐ మాత్రమే. ఓన్లీ 2? అవును. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన SGSY 1999లో ప్రారంభమైంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది వ్యక్తులకు కాకుండా స్వయం సహాయక బృందాల అంటే SHGs ద్వారా గ్రామీణ పేదలకు స్వయం ఉపాధిని ప్రోత్సహించింది. అందుకే ఈ జత సరైనది. మరి మొదటిదెందుకు తప్పు? REGP సంవత్సరం సరికాదా? అవును, సంవత్సరం తప్పు. రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ REGP 1985లో కాదు,
1995లో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ప్రారంభించబడింది. ఈ క్విజ్ శైలి విశ్లేషణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలోని అనేక ముఖ్యమైన అంశాలను కేవలం వాస్తవాలుగా కాకుండా వాటి వెనుక ఉన్న తర్కాన్ని, కథను అర్థం చేసుకోగలిగాం. కరెక్ట్. ఇది నిజంగా ఒక లోతైన ప్రయాణం. అవును. ఈ చర్చ తర్వాత శ్రోతలు ఒక విషయం గురించి ఆలోచించవచ్చు. చెప్పండి. ఈరోజు మనం చర్చించుకున్న పేదరిక రేఖ 2012 నాటిది. ఇప్పుడు ద్రవ్యోల్బణం, జీవన వ్యయం ఎంతగానో పెరిగాయి. నిజమే. ఒకవేళ ఈరోజు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మనమొక కొత్త హేతుబద్ధమైన పేదరిక రేఖను గీస్తే ఎంతమంది భారతీయులు అధికారికంగా పేదవారి జాబితాలోకి వస్తారు? అలా జాబితాలోకి వచ్చిన వారికి సంక్షేమ ఫలాలు అందించడానికి మన వ్యవస్థ సిద్ధంగా ఉందా? ఇది మన విధాన రూపకర్తలు ఆలోచించాల్సిన ఒక పెద్ద ప్రశ్న.